హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవి ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అండ్ చాలామంది కూడా బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసి పెట్టి ఉంటారు. సో అందుకనే వాళ్ళకి అనేది నోటిఫికేషన్ అనేది వెళ్ళడం లేదు. ఓకే, సో ఈ వీడియోలో మనము 2023 డిసెంబర్ నెలకు సంబంధించి వార్తల్లో నిలిచేటువంటి వ్యక్తులు అంటే ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ మొదలైన అంశాలు, సో ఎవరైతే వార్తలు నిలిచారో వాళ్ళ అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం 2023 జనవరి నుండి నవంబర్ వరకు ఈ యొక్క టాపిక్పై వీడియోలు చేసి మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోలో కూడా చూడండి, ఎందుకంటే ఈ యొక్క వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల నుంచి కనీసం ప్రతి ఎగ్జామ్లో 2-3 ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఫర్దర్ ఎగ్జామ్లో. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ఛానల్ అనేది కూడా గ్రోత్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అపాయింట్మెంట్స్, సో ఎవరు ఏ పదవులు ఉన్నారు వార్తల నుంచి వ్యక్తుల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ ఆల్రెడీ మనం మ్యాగజైన్లో కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం డిసెంబర్ 2023కి సంబంధించి. సో ఇక్కడ ఫస్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్, సో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా మరొకసారి ఈయన ఒక పదవీ కాలాన్ని మరొకసారి కేంద్ర ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది. 2024 నవంబర్ 30 వరకు అయితే ఉండనున్నారు ఈ యొక్క లోక్సభ సెక్రటరీగా. ఆయన పేరు ఏంటంటే ఉత్పల్ కుమార్ సింగ్. అండ్ నెక్స్ట్ ఇండియన్ నేవీ వార్షిప్కు మొట్టమొదటి మహిళా కమాండర్. సో మొట్టమొదటి అనే అంశం ఎక్కడైతే వస్తుందో అది డెఫినెట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకోవాలి, ఎందుకంటే డ్యామ్ ష్యూర్గా అది మొట్టమొదటి అంశాలు ఏవైతే వస్తాయో అది ఎగ్జామ్లో అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. ఓకే, అండ్ ఇండియన్ నేవీ వార్షిప్కు మొట్టమొదటి మహిళా కమాండర్గా ఎవరు నియమితులయ్యారంటే ప్రేరణ డియో స్థలి. ఓకే, అండ్ నెక్స్ట్ ICFRE, సో దాన్ని మనం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థకు తొలి మహిళా డైరెక్టర్. సో మళ్ళీ మరొకసారి వచ్చింది తొలి మహిళా డైరెక్టర్ జనరల్ లేదా మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా కాంచనాదేవి నియమితులయ్యారు. కాంచనాదేవి ICFRE. ఎందుకు మీకు నొక్కి చెప్తున్నానంటే ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. తొలి వ్యక్తులు, తొలి ప్రాంతాలు, మొట్టమొదటి అనేటువంటి అంశాలు డెఫినెట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ. సో తెలంగాణ రాష్ట్రానికి డిసెంబర్ నెలలో రవి గుప్తా సో నూతన డీజీపీగా నియమితులవడం జరిగింది. అండ్ నెక్స్ట్ AAI అంటారు దాన్ని, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ ఎన్నికయ్యారు. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ పరిధిలో గల సియాచిన్ ప్రాంతంలో, సో మరొకసారి వార్త నిలిచింది మొట్టమొదటి మహిళా మెడికల్ ఆఫీసర్. సో ఇప్పటికే మనం మూడోసారి మొట్టమొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ గురించి డిస్కస్ చేస్తున్నాం, మొట్టమొదటి అనేటువంటి అంశంపై. సో ఇక్కడ మొట్టమొదటి మహిళా మెడికల్ ఆఫీసర్గా కెప్టెన్ గీతికా కౌల్ నియమితులారు. సో ఎక్కడ మొట్టమొదటి మెడికల్ ఆఫీసర్ అంటే సియాచిన్ ప్రాంతంలో ఇది ఇండియన్ ఆర్మీ పరిధిలో ఉంటుంది. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ సియాచిన్లో తొలి మహిళా ఆఫీసర్ పేరు ఏంటంటే శివా చౌహాన్. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సియాచిన్లో తొలి మహిళా ఆఫీసర్ మాత్రమే శివా చౌహాన్ అవుతారు. అండ్ ఇక్కడ సియాచిన్ ప్రాంతంలో మొట్టమొదటి మహిళా మెడికల్ ఆఫీసర్. సో ఇక్కడ ఏమో ఓన్లీ మహిళా ఆఫీసరు, ఇక్కడ మెడికల్ ఆఫీసరు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతోనే ఈ రెండింటిని ఒకే చోట రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియన్ నేవీ వైస్ చీఫ్. సో తదుపరి వైస్ చీఫ్గా దినేష్ కే త్రిపాఠి నియమితులయ్యారు. అండ్ నెక్స్ట్ BBC, సో మనకు బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి చైర్మన్గా డాక్టర్ సమీర్ షా. సో ఇండియన్ ఆరిజిన్, భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ పేరు గుర్తుపెట్టుకొని సరిపోతుంది, డాక్టర్ సమీర్ షా. ఓకే, అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఇటీవల కాలంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. సో వాటికి ముఖ్యమంత్రులు కూడా ఎన్నిక అవడం జరిగింది. సో ఈ 5 ఒకే చోట రాశాను, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా మీరు రాయబోయే ఏ ఎగ్జామ్లో సరే డెఫినెట్గా ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల గురించి డ్యామ్ షూర్గా క్వశ్చన్ అడుగుతున్నారు ప్రతి ఎగ్జామ్లోనే సరే. సో కాబట్టి మీరు రాష్ట్రాల గురించి తెలుసుకోవాలి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అలాగే కేంద్ర మంత్రులు తెలుసుకోవాలి, అలాగే తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్యాబినెట్ గురించి కూడా డిస్కస్ చేయాలి. సో చాలా ఇంపార్టెంట్, అవన్నీ నేర్చుకోండి. అండ్ రీసెంట్గా తెలంగాణకు సంబంధించి క్యాబినెట్ కొత్తగా ఏర్పడింది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోండి, ఎగ్జామ్లో డ్యామ్ షూర్గా అడుగుతారు. ఓకే, అండ్ ఇక్కడ
తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీకు తెలిసిన విషయమే. అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారంటే విష్ణుదేవ్ సాయి. అండ్ రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే భజన్ లాల్ శర్మ. ఓకే. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారంటే మోహన్ యాదవ్. ఓకే. అండ్ నెక్స్ట్ మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా లాల్డు హోమా అని గుర్తుపెట్టుకోండి, మిజోరాం. ఓకే. అండ్ మధ్యప్రదేశ్ వచ్చేసి మా అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మోహన్ యాదవ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ రాజస్థాన్లో భజనలు ఎక్కువ చేస్తారు కాబట్టి భజన్ లాల్ శర్మ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం, సో ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఛత్తీస్గఢ్లో విష్ణు ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో జస్ట్ కోడింగ్ అనేది మీకు ఫన్నీగా ఉంటుంది, బట్ అలా గుర్తుపెట్టుకుంటేనే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఆన్సర్ చేయగలం. ఓకే. అండ్ నెక్స్ట్, సో ప్రధానమంత్రులు అలాగే అధ్యక్షుల గురించి కూడా మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇక్కడ పోలాండ్ నూతన ప్రధానమంత్రిగా డొనాల్డ్ ట్రంప్ కాదు, డొనాల్డ్ టస్క్ నియమితులారు. ఏ దేశానికంటే పోలాండ్. అండ్ నెక్స్ట్, ఈజిప్ట్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే అబ్దుల్ ఫతా అల్ సిసి. సో మరొకసారి ఈ పదవికి వచ్చారు, ఆల్రెడీ ఉన్నారు, మరొకసారి ఈ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. అండ్ నెక్స్ట్, భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారి. సో చాలా 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 ఇంపార్టెంట్, డ్యామ్ షూర్ అడుగుతారు. ఎందుకంటే ప్రజెంట్ ఇజ్రాయెల్ హమస్ రెండు యొక్క దేశాలపై ఈ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క కోణంలో ఏ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ అయినా, ఎవరు మరణించినా, సో ప్రతిదీ ఇంపార్టెంట్ మనకు. ఓకే. అండ్ భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారంటే రెవెన్ అజార్. ఓకే, అజార్. అండ్ నెక్స్ట్, నాల్సా జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ. సో దీనికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఓకే. నాల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. అండ్ నెక్స్ట్, శ్రీలంకలో భారత హై కమిషనర్, ఇంపార్టెంట్, శ్రీలంకలో భారత హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే సంతోష్ ఝా. ఏ దేశంలో భారత హై కమిషనర్గా ఎన్నికయ్యారంటే సంతోష్ ఝా. అండ్ నెక్స్ట్, ఆస్ట్రేలియాలో భారత హై కమిషనర్గా ఎవరు నియమితులయ్యారంటే గోపాల్ బాగ్లే. సో వాస్తవానికి గోపాల్ బాగ్లే శ్రీలంకలో భారత హై కమిషనర్గా ఉండేవారు, బట్ చేంజ్ చేశారు రీసెంట్గా. సో రీసెంట్ చేంజెస్ అపాయింట్మెంట్ కాబట్టి ఇంపార్టెంట్ మీకు. ఓకే. అండ్ నెక్స్ట్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, BSE అని పిలుస్తారు. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే ప్రమోద్ అగర్వాల్. అండ్ నెక్స్ట్, CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తొలి మహిళా డైరెక్టర్. సో చాలా ఇంపార్టెంట్, ఇప్పటికీ 4వసారి తొలి అనేటువంటి అంశంపై డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. CISF తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నైనా సింగ్. అండ్ ITBP అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారంటే రాహుల్ రసగ్రోత. అండ్ నెక్స్ట్, సిఆర్పిఎఫ్ మీకు తెలుసు కదా, సెంట్రల్ రీసెర్చ్ ప్రొటెక్షన్ ఫోర్స్. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్, సిఆర్పిఎఫ్ వచ్చేసి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా అనీస్ దయాల్ సింగ్. సో ఇవన్నీ కూడా రీసెంట్ అపాయింట్మెంట్స్ కాబట్టి ఒకే చోట రాశాను, అనీస్ దయాల్ సింగ్. అండ్ నెక్స్ట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్గా సిఎస్ రాజన్ నియమితులయ్యారు. అండ్ ICICI బ్యాంకు ED ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సందీప్ బత్రా. అండ్ నెక్స్ట్, ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్గా వివేక్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్. సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే తొలి వ్యక్తులు అనేటువంటి అంశం చాలా ఇంపార్టెంట్. సో డ్యామ్ షూర్గా మీకు క్వశ్చన్ అనేది అడుగుతారు తొలి మహిళల గురించి. అండ్ ఇవి ఫ్రెండ్స్ 2023 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి వార్తలు నిలిచిన వ్యక్తులు అపాయింట్మెంట్స్ గురించి. అండ్ తప్పకుండా మీరు బిఫోర్ వీడియోస్ జనవరి నుంచి నవంబర్ వరకు వీడియోస్ చూడండి, కంటిన్యూస్గా చూస్తే మీకు ఈ యొక్క టాపిక్ పై ఐడియా వస్తుందండి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరైతే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.